ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పాఠశాల ప్రాంగణం, విద్యార్థులు, ఉపాధ్యాయుల రోదనలు మిన్నంటాయి. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రియాల ప్రభుత్వోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సలాహుద్దీన్ సోమవారం విధులు ముగించుకుని తన స్వగ్రామం అక్కన్నపేటకు తిరిగి వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు సలాహుద్దీన్ తీవ్ర గాయాలు కాగా స్థానికులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు సలాహుద్దీన్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. విధులు నిర్వహిస్తున్న కాట్రియాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద మృతుడు సలాహుద్దీన్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతునికి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు నివాళులు అర్పించారు. పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల, ఉపాధ్యాయుల రోదనలతో మిన్నంటాయి. తమకు విద్యాబోధన చేసి ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయుడు అకాల మరణం చెందడంపై విద్యార్థులు భావోద్వేగానికి లోనే కన్నీరు మున్నీరయ్యారు. ప్రతిరోజు పాఠశాలకు సమయానికి వచ్చి విధులు నిర్వహిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండే ఉపాధ్యాయుడు అకాల మరణంపై తోటి ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థుల మరియు ఉపాధ్యాయులందరి యొక్క అభిమానాన్ని చూరగొని వద్ద కూడా మహేందర్ సార్ అన్న బాయ్ అని చెప్పుకుంటూ మనందరికీ దూరమైండు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడికి ప్రార్థిస్తున్నాను. నుంచి మిత్రుడు మా ఊర్లో మా తమ్ముళ్ళకి కూడా ఆయన నేర్చుకున్నాడు. నిన్న మనం తీవ్ర ప్రయత్నాలు చేసినాం, అది కానీ అలా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికి సార్ ఇందరితో ఇంత మంచి బంధాన్ని పెనవేసుకున్నాం. ఇది మనకు చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సార్ కరమైన విషయము. నిన్ననే పొద్దున తనతో మంచిగా మాట్లాడి సాయంత్రం అయ్యేసరికి మనకు దూరమైన విషయం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మనసుకు ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఒక 8 నెలలు మాత్రమే అవుతుంది సార్ మనతో తన యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటూ ఒక మంచి మనసు ఉన్నటువంటి, నిజంగా అసలు చెప్పడానికి వీలైనటువంటి మంచి మనిషి, మంచి హృదయంతో మా అందరితో కలిసిపోయి అందరినీ కూడా అన్నా అని పిలిచేటువంటి వ్యక్తి. అనుకోకుండా నిన్న సాయంత్రం బడికి విధులు ముగించుకొని ఆకస్మికంగా ఒక దారుణమైనటువంటి యాక్సిడెంట్కి గురై బతుకుతాడనేటువంటి ఆశతో ఉన్నప్పటికీ చివరికి సాయంత్రం హాస్పిటల్లో స్వర్గస్థులైనందుకు మా పాఠశాల తరఫున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇవే మా శ్రద్ధాంజలిగా పాఠశాల సిబ్బంది తరఫున ప్రకటిస్తుంది.